No, sir. As if now there is no doubt. Everyone have gone through all those 3 recorders, right? Recording sections. Yes. Yeah. Sorry guys, okay. So what is a Salesforce? What do you know about Salesforce? It is a cloud software company Okay. So if which someone runs is on asking about, CRM. yeah, if someone is asking about, say something about Salesforce, what you people will answer? Like Salesforce is a customer relationship management. Okay. Unlike traditional software applications where we have to Okay. download entire thing, where Salesforce is a cloud-based application. Okay. It was started in 1999 Okay. in California. Okay. Good. Yes. Okay. Then what is the front end language they are using? What is their main objective? The main principle, how they are working is everything they are giving it on rental model. What and all they are giving? Clouds, Ready-made marketing, software. Yeah, ready-made software. sales. Yeah. So all combined, right? Yes. So what and all software they are giving means marketing software, sales software, service software. Yes. Right? These 3 are the main standard CRM softwares. Correct? So Yes. that which we are coming to technically, right? So which we are calling it as a service model. Software as service. So if that software is not enough for you, they are giving option, right? They Customization are option. giving platform. What is the use of platform? We can Yeah. customize. If you want, you can customize our Salesforce CRM software. If you want to customize, we need something, right? That something is nothing but a platform. In the platform only which we are going to customize. Clear? So ప్లాట్ఫామ్ ని ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఏమంటున్నాం మనం Salesforce.com. అదే సాఫ్ట్వేర్ అయితే Salesforce.com. క్లియర్ అండర్స్టాండింగ్? సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉంది మన దగ్గర, రైట్? ఏమైనా మార్పు చేసుకోవాలంటే ప్లాట్ఫామ్ ఇచ్చారు. అల్టిమేట్ గా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్? ఎందుకు
అప్లికేషన్ ఎందుకు బిల్డ్ చేస్తావు? డేటాబేస్ టు పెర్ఫార్మ్ క్రెడ్ ఆపరేషన్స్. క్రెడ్ ఆపరేషన్ అంటే ఏంటి? క్రెడ్ Create, ఆపరేషన్ అంటే ఏంటి? క్రెడ్ సార్ create, Cred. edit, క్రెడ్ ఆపరేషన్ అంటే ఏంటి? create, edit, ఏంటిని క్రియేట్ చేస్తున్నాం? ఏం క్రియేట్ objects, చేస్తున్నాం? ఆబ్జెక్ట్స్ ఆ? ఆబ్జెక్ట్స్ ఫీల్డ్స్ fields, రికార్డ్స్. మన క్రెడ్ ఆపరేషన్స్ ఎప్పుడు కూడా డేటా. క్రెడ్ ఆపరేషన్ అంటే డేటాని మనం ఆపరేట్ చేస్తుంటాం. సో ఇవన్నీ క్రియేట్ చేయడానికి ప్లాట్ఫామ్ కావాలి. డేటా క్రియేట్ చేయడానికి ప్లాట్ఫామ్ అవసరమా? ప్లాట్ఫామ్ మీద డేటా క్రియేట్ చేసి సాఫ్ట్వేర్ రెడీ అయిందిగా, ఆ సాఫ్ట్వేర్ రెడీ చేయడానికి మన ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్లో టేబుల్ స్ట్రక్చర్స్ కానీ అప్లికేషన్ కానీ అన్ని క్రియేట్ చేస్తాం, రైట్? రియల్ యూజర్కి వచ్చేసరికి ఎట్లా వాడుకుంటారు? ఇప్పుడు మన ఫోన్ కాంటాక్ట్స్ ఉంది, వాట్సాప్ ఉంది, రైట్? అవన్నీ తయారు చేయాలంటే ఎక్కడ తయారు చేస్తారు? force.com, రైట్? సో force.com సహాయంతో దే ఆర్ క్రియేటింగ్ వన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. అది వాట్సాప్ అనే సాఫ్ట్వేర్ అప్లికేషనేగా, కానీ పర్పస్ వేరు, రైట్? కాంటాక్ట్స్ అనేది ఏంది? అది కూడా అప్లికేషన్, వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఇన్ ఫోన్. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దట్ వన్? టు స్టోర్ ఆర్ టు సేవ్ ఆల్ అవర్ కాంటాక్ట్స్. నా కాంటాక్ట్స్ నేను సేవ్ చేసుకుంటా, నీ కాంటాక్ట్స్ నువ్వు సేవ్ చేసుకుంటా నీ ఫోన్లో. అట్లానే సాఫ్ట్వేర్ కూడా ఎందుకంటే టు మేక్ ప్రాసెస్ ఈజీ. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ డెసిషన్, ఇఫ్ యూ వాంట్ టు, రైట్? సో వాట్ వీ నీడ్? డేటా. అల్టిమేట్గా ఆ డేటాతోనే మనం ఏది చేసినా, రైట్? ఆ డేటాని సేవ్ చేసుకోవాలంటే మనం ఒక డేటాబేస్లో సేవ్ చేసుకుంటాం. ఎందుకంటే డేటాబేస్ హ్యావ్ స్పెషల్ ఫీచర్స్. సో ఎక్కడ ఏ డేటా అయినా సరే ఒక ఆర్గనైజ్ సేవ్ చేసుకుంటే విచ్ విల్ బి దేర్ ఇన్ పర్మనెంట్గా సిక్యూర్ ఉంటుంది. ఆ డేటా ఇప్పుడు ఉపయోగపడవచ్చు, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఉపయోగపడవచ్చు, 1 సంవత్సరాల తర్వాత ఉపయోగపడవచ్చు. అదే డేటాను సేవ్ చేసుకోవడానికి సో మెనీ వేస్ ఉన్నాయి, రైట్? సో ఏమి ఫస్ట్ వే ఏంది? అవి సేల్స్ ఫోర్స్లో ఓన్లీ టేబుల్లో సేవ్ చేస్తామా? మనం ఏం చేస్తాం? బుక్స్లో రాసుకోవచ్చుగా, బుక్స్లో రాసి పెట్టుకోవచ్చుగా, నోట్స్ రాసి పెట్టుకోవచ్చుగా. కానీ నోట్స్ ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? ఏమో 1 సంవత్సరం ఉంటుందో, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు ఉంటుంది. మీరు 10th క్లాస్ లోపల అంటే అందరు 10th క్లాస్ దాకా చదివారు కదా, ఎవరి దగ్గరన్నా మీ దగ్గర నోట్స్లు ఇప్పుడు ఎవరి దాకా ఉన్నాయా? No. ఎందుకు లేవు? ఏమో రేపొద్దున పనికి వస్తాయేమో అవి. ఇప్పుడు ట్రిగనామెట్రీ ఉంది 10th క్లాస్లో, ఆ ఫార్ములాస్ అవి సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఎస్, రైట్? సో 1 మైనస్ సంథింగ్ ఉన్నాయిగా ఫార్ములాస్ అవన్నీ. అవి అప్పుడు నేర్చుకున్నాయా, ఇప్పుడు నేర్చుకున్నాయా? మరి అవి బుక్ ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉంటే. మరి మనకు ఉపయోగపడడానికి లేదు, బుక్ లేదు, పడేసాంగా. పడేసామంటే చదవలు తినిపోవటమో లేకపోతే ఏదో ఒకటి జరిగింది. అదే ఒక సాఫ్ట్వేర్లో నీట్గా అన్ని రాసి పెట్టుకుంటే ఉంటాయిగా, రైట్? కొన్ని మనం వాట్సాప్లో కొంత డేటాని మనం సెండ్ చేయటం అండ్ ఆటోమేటిక్గా ఏమైపోతుంది? డిలీట్ అవుతుంది. మరి నీకు అప్పుడు ఇబ్బందేగా. అదే డేటాబేస్లో చెప్తే నువ్వు డిలీట్ చేసేంతవరకు డిలీట్ అవ్వదు, అంతేగా. ఏ టైం ఏ డేటా ఉపయోగపడితే ఎవరికి తెలియదు. ఎలక్షన్ టైం వచ్చిందనుకో, ఎలక్షన్ కంటెస్ట్ చేసేటటువంటి ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ డేటా కావాలి. నా నియోజకవర్గంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎందుకు? ప్రతి ఒక్కరు డబ్బులు పంచాలి కదా, రైట్? ఓట్లు ఎన్ని ఉన్నాయి, వాటిలో వ్యాలిడ్ ఓట్లు ఎన్ని ఉన్నాయి? కొంతమంది మూవ్ అయి ఉంటారు కదా, రైట్? సో కొంతమంది వేరే ప్లేస్ మారి స్టేట్ మారిపోయి ఉంటారు. పెద్దగా ఇప్పుడు డ్యూయల్ ఓట్లు తెలంగాణలో, ఆంధ్రాలో 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారుగా. అదే సెంట్రలైజ్ సిస్టమ్ తేవాలని చూస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా డేటానే. ఏ కంపెనీకైనా ఎంతమంది నా స్టూడెంట్స్ ఉన్నారు నాకు ఎట్లా తెలిసింది? 2025లో జనవరిలో బ్యాచ్ స్టార్ట్ చేసి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు ఎట్లా తెలిసింది? గుర్తుండదు ఇప్పుడు నాకు, ఎందుకంటే నేను డేటాబేస్ మెయింటైన్ చేయట్లే. ఎక్సెల్లో కూడా మెయింటైన్ చేయట్లే. ఎక్సెల్ కూడా ఒక డేటాబేస్, నోట్బుక్లో ఒక డేటాబేస్. తర్వాత నోట్బుక్లు ఇవన్నీ పోతున్నాయి. నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది సిస్టమ్? ఫ్లాపీలు, సీడీలు, విన్నారా? పెన్ డ్రైవ్లు, వాటిలో కూడా డేటా సేవ్ చేసుకోవచ్చుగా.
రైట్. Yes, sir. సో అవన్నీ కూడా సర్టన్ లిమిట్ 2 GB అని 5 GB అని 10 GB అని 512 MB అని ఫ్లాపీ డ్రైవ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో డేటా వాల్యూమ్ పెరిగే కొద్దీ అవి సరిపోవట్లేదని చెప్పేసి హార్డ్ డిస్క్లని, రైట్. దెన్ తర్వాత పెన్ డ్రైవ్ కూడా తక్కువ, పెన్ డ్రైవ్ కన్నా నెక్స్ట్ హార్డ్ డిస్క్, రైట్. దెన్ ఇవన్నీ కూడా సరిపోవట్లేదని చెప్పేసి అవన్నీ ఏం చేయాలి, ఎక్కడైనా డేటా కావాలంటే నువ్వు ఏదైనా ఊరు వెళ్ళావు, నీకు డేటా కావాలి, ఎవరికో ఫోన్ చేసి ఆ ల్యాప్టాప్ ఆన్ చేసి చెప్పమంటావు, అంతేగా, రైట్. అందుకని చెప్పేసి ఇప్పుడు కొత్త మోడల్ ఏమవుతుంది, క్లౌడ్ బేస్. నీ డేటా మొత్తం తీసుకెళ్ళి క్లౌడ్లో సేవ్ చేసుకుంటే Cloud నువ్వు లో. ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు కదా, రైట్. సో ఎక్కడి నుంచి అయినా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు ఈజీగా. కాకపోతే అవన్నీ చేసినందుకు మనం చేయట్లేదు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు ఈజీగా కొనటం అయితే టఫ్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేసామంటే రెంటల్ మోడల్ ఇచ్చాం, రెంట్ తీసుకున్నారు. ఎస్ఎస్డి కానీ ఏదన్నా కానీ సర్వర్ మీ దగ్గర ఉండదు, సెంట్రలైజ్ సర్వర్. సెంట్రలైజ్ ఏసీకి మీ ఇంట్లో ఉండే నార్మల్ ఏసీకి డిఫరెన్స్ ఏంది? నువ్వు ఎక్కడి నుంచి అయినా ఎక్కడున్నా కూడా ఏసీ వస్తుంది కదా నీకు. అదే ఒక సెంట్రలైజ్ కావాలి నార్మల్ అయితే ఓన్లీ మాత్రం లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, రైట్, రైట్, క్లియర్. సో సెంట్రలైజ్ అంటే వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఇప్పుడు నీ జీమెయిల్ ఉంది, రైట్. నీ జీమెయిల్ డేటాబేస్ అనేది ఎక్కడ ఉంది, నీ దగ్గర ఉందా? గూగుల్ వాళ్ళ సర్వర్లో డేటా యాక్సెస్ ఉంటుంది, గూగుల్ వాళ్ళ దగ్గర సేవ్ అయి ఉంటుంది భద్రంగా. నువ్వు నీ ల్యాప్టాప్ నుంచి ఓపెన్ చేసుకున్నా, ఫోన్ నుంచి ఓపెన్ చేసుకున్నా, బెంగళూరులో ఓపెన్ చేసినా, ఒంగోలులో ఓపెన్ చేసినా, హైదరాబాద్ అదే డేటా వస్తుందా, మారుతుందా? అదే ఒకవేళ నీ ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నావు, నువ్వు ఒంగోలులో ల్యాప్టాప్ పెట్టి వచ్చావు, ఇప్పుడు నీకు అర్జెంట్ డేటా, సరే క్లాస్లో మరి సేమ్ లింక్ అదే సరే, రైట్. ఇది క్లౌడ్ అంటే ఏంటంటే మీతో పని లేదు, ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా సాఫ్ట్వేర్లు అంటే ఏంటంటే మన ల్యాప్టాప్లోనూ దాంట్లో ఇన్స్టాల్ చేసేవాళ్ళు. అది లోకల్ ల్యాన్ అని పేరు విన్నారా, అంతవరకే డేటా షేర్ అయింది. అదేందా, నువ్వు రికార్డ్స్ క్రియేట్ చేసినా, నేను రికార్డ్ క్రియేట్ చేసినా ఇక్కడి నుంచే మనం యాక్సెస్ చేసుకోగలం. సో ఈ రూమ్ దాటిపోయి అనుకో, బయటకు వెళ్ళామనుకో, మళ్ళీ డేటా కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ రావాలి, మళ్ళీ ఆ ల్యాప్టాప్లో ఉంటుంది కదా. అదే క్లౌడ్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ అక్కడే ఉంటుంది, అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటే ఎక్కడి నుంచి అయినా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, మన దగ్గర ఏముండదు, వాళ్ళ దగ్గర సెక్యూరిటీ మొన్న ఫస్ట్ క్లాస్లో చూసాం, లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి, రైట్. సో అట్లానే గోయింగ్ ఫార్వర్డ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటా క్లౌడ్ బేస్ అనే సాఫ్ట్వేర్లు, డేటాబేస్లు అన్నీ కూడా క్లౌడ్ బేస్ చేసి పడేస్తున్నారు. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే వీ కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్, ఒకటి. రెండు, డేటా సెక్యూర్ ఉంటుంది. రెండోది ఏంటంటే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే అదే సర్వర్ మన దగ్గర ఉందనుకో ల్యాప్టాప్లో, రైట్. మనం ల్యాప్టాప్ పడేస్తామంటే ఆ సాఫ్ట్వేర్ వాళ్ళతో పోతుంది, ఇంకా మళ్ళీ వచ్చి ఇన్స్టాల్ చేయాలి కంపెనీ వాళ్ళు వచ్చినంత. అది వీళ్ళైతే ల్యాప్టాప్ పోయినా కూడా ఇబ్బంది లేదు, నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచి అయినా లాగిన్ అయిపోయి నీ డేటా సెక్యూర్ ఉంటుంది. అదే నీ ల్యాప్టాప్ పోతే డేటా కూడా పోతుంది అంతే. సాఫ్ట్వేర్ పోతే పోయింది, మళ్ళీ తెచ్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి. డేటా పోతే, సో ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ తర్వాత విచ్ దే హావ్ రియలైజ్డ్ అండ్ విచ్ దే హావ్ ఇంట్రడ్యూస్డ్ క్లౌడ్ బేస్. అట్లానే ఇదిగోండి సాఫ్ట్వేర్ కూడా ఎక్కడ ఉంటుంది, క్లౌడ్లో ఉంటుంది. అల్టిమేట్గా ఏంటంటే డేటా మీద మనం పెర్ఫామ్ చేయడానికి ఫస్ట్ డేటాబేస్ అనేది బేస్ మోడల్. కావాలంటే టెక్నికల్గా ఉన్న వాళ్ళు డైరెక్ట్ డేటాబేస్ నుంచి కూడా నువ్వు కొరీ చేసుకొని చూడవచ్చు. సో బిట్ టఫ్గా ఉన్న వాళ్ళు ఈజీగా కావాలి ప్రతి ఒక్కరికి, రైట్. దట్ ఈస్ ద రీజన్ దే మేక్ దట్ ఏం చేశారు, డేటాబేస్ నుంచి ఆ డేటాబేస్ పెర్ఫామ్ చేయడానికి ఈ అప్లికేషన్ క్రియేట్ చేశారు. సో అప్లికేషన్ అనేది డేటాబేస్తో కనెక్ట్ అయిపోయి ఇక్కడ నుంచి మనం డేటా ఈజీగా సో క్రియేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, చూడవచ్చు, డిలీట్ చేయడం చేసుకోవచ్చు. బట్ దానికోసం వచ్చింది ఈ అప్లికేషన్స్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క అప్లికేషన్ క్రియేట్ చేసి సిఆర్ఎం అంటే మెయిన్గా అసలు మనకి కస్టమర్ ఎట్లా వస్తున్నారు, ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, వచ్చిన వాళ్ళని ఎట్లా మనం కొనిపించాలి, కొన్న తర్వాత ఎట్లా మనం ప్రాబ్లమ్స్ ఏమైనా రియాక్ట్ అవ్వాలి అంటే సాల్వ్ చేయాలి,
వీటంటికి కూడా సపరేట్ టీంలు ఉంటాయి కదా. ఓ సిఆర్ఎం కాన్సెప్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక సాఫ్ట్వేర్ ఇచ్చేసింది. డేటా మొత్తం దీన్ని తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ మన ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేస్తాం, వాట్సాప్లోకి వస్తే రావా. ఇక్కడ కూడా ఈ మొత్తం కూడా ఒకటే డేటాబేస్లో ఉన్నాయి కాబట్టి మనకి రాగలుగుతున్నాయి. అర్థమైందా? సో అప్లికేషన్ డిఫరెంట్, కానీ అంత డేటా మొత్తం అప్లికేషన్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? సింగిల్ డేటాబేస్, రైట్? దట్ ఈస్ ద రీజన్ మల్టిపుల్ అప్లికేషన్స్ దే ఆర్ క్రియేటింగ్ అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్లికేషన్ ఇస్తున్నారు. మార్కెటింగ్ వాళ్ళకి మార్కెటింగ్ అప్లికేషన్ అని, సేల్స్ వాళ్ళకి సేల్స్ అప్లికేషన్ అని, సర్వీస్ వాళ్ళకి సర్వీస్ అప్లికేషన్. క్లియర్? సో వాటిని ఇంకొద్దిగా అడ్వాన్స్ వీళ్ళు వాటిని ఏమన్నారు? వీళ్ళు క్లౌడ్స్ అన్నారు. మార్కెటింగ్ క్లౌడ్, సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్. గాట్ ఇట్? సో వాటిని మనకేంటంటే వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్ ఎవరికి కూడా సరిపోదు కాబట్టి, లైక్ బిల్డర్ ఎట్లయితే మనకి ఫ్లాట్ కట్టిస్తుందో మనకు సరిపోద్దా, ఫ్లాట్ ఆఫ్ ఇంటీరియర్ చేసుకుంటాం కదా, అంటే ఇక్కడ కూడా సాఫ్ట్వేర్లు కూడా చాలా చేసుకుంటూ వెళ్తాం. అది చేసుకునే టెస్ట్ చేయడానికి మనం వెళ్తున్నాం. అదే టెస్ట్ చేయాలంటే ఆ బిల్డింగ్ అంటే ఏంది, ప్లాట్ అంటే ఏంది, ప్లాట్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా ఉంటాయి అని తెలియాలి కదా. అది తెలుసుకోవడానికి మనం వచ్చాం. అది ఎక్కడ తెలుసుకున్నాం? సేల్స్ ఫోర్స్ అడ్మిన్లో తెలుసుకున్నాం. సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అనే మోడల్ తెలుసుకున్నాం తమ్ముడు, అది తర్వాత వస్తుందిలే. క్లియర్? సో నేర్చుకొని మనం ఏదో చిన్నగా సేల్స్ ఫోర్స్లో సంబంధించినటువంటి టెస్టింగ్ జాబ్లో ఉంటాయిగా, ఏముంటాయి జాబులు మనకి, రైట్? అడ్మిన్గా కానీ, లేదంటే ఫంక్షనల్ టెస్టింగ్ కానీ, సిఆర్ఎం సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం టెస్టర్ కానీ, లేకపోతే మాన్యువల్ టెస్టింగ్ కానీ మనం వెళ్తున్నాం. ఎందుకు యూజ్ చేసుకున్నాం అంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఓకే, కోడింగ్ ఉండదు. ఒక లైన్ ఒక వర్డ్ వెళ్తే ఇవన్నీ రాసుకుని అలిగిపోవచ్చు. అదే కోడ్ అయితే మొత్తం ఎవరు చూపిస్తారు పేపరు? ప్రతి లైన్ కూడా రాగా ఎగ్జామ్లో లైన్ రాయాలంటే ఆడ చూపిస్తారు వాళ్ళు మాత్రం. ఒకవేళ మొత్తం 35 లైన్లు రాసి చివరి 2 లైన్లు రాకపోయినా ప్రోగ్రామ్ బాధ్యగా, చెక్కు పెట్టకపోయినా కూడా బాధ్యత. కాబట్టి ఈలో పోలింది ఇంకో పేపర్ రాయడం, నెక్స్ట్ పేపర్ తిప్పుతారు, రైట్? అంత కష్టపడి కాపీ కొట్టి కూడా బాధ్యత. కాబట్టి మీకు కొద్దిగా రిస్కులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, టైం టేకన్ కాబట్టి, అంత టైం మనం వెయిట్ చేయం కాబట్టి మనకి ఏదో జాబ్ వస్తే చాలు, బతకొచ్చు. తర్వాత మీరు చిన్నగా ఏదో కొంచెం అప్గ్రేడ్ అయిపోయి నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ అనో లేకపోతే డెవలప్మెంట్కో వెళ్ళండి కన్ఫామ్గా. ఏపీఐలు అన్నీ వస్తాయి. ఇట్లా టెస్టింగ్ చాలా రకాలు ఉన్నాయి. ఓకే, సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ రకాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఆ రకాలు ఏపీఐ టెస్టింగ్ వన్ ఆఫ్ ద టెస్టింగ్. ఇప్పుడు నువ్వు ఓకే, సో ఫుల్ ఫ్లెడ్జ్ కాదు, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కవర్ చేస్తుంది. ఇప్పుడు మనం కాంటాక్ట్స్లో ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేస్తాం, రైట్? సో అది వాట్సాప్లోకి ఎట్లా వెళ్తుంది? బ్యాక్ ఎండ్ పెద్ద తతంగం జరిగింది. దాన్నే అప్లికేషన్ నుంచి ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ నుంచి డేటా ఇటు పోయడానికి. నువ్వు వాట్సాప్లో కొత్త నెంబర్ సేవ్ చేయి, ఫోన్లోకి వెళ్తుందా? ఫోన్ కాంటాక్ట్లోకి వెళ్తుందా? అది వన్ వే డేటా ఉంటాయి కదా, రోడ్లు కూడా వన్ వే రోడ్లు, అట్లాంటి డేటాను అది దాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. ఆ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అసలు వాట్సాప్ ఉండదు, అక్కడ ఫోన్ ఉండదు. ఉన్నప్పుడు ఆ ఇంటిగ్రేషన్ అనేది పనిచేస్తుందా లేదా ఎట్లా తెలుస్తుంది? చెక్ చేయడం వాడేది ఏపీఐ టెస్టింగ్. ఓకే, గాట్ ఇట్? యా, ఓకే గైస్. సో everyone knows, right, what is Salesforce? Clear to all? So some people has already created practice server, some people is not yet created practice server, right? Who all are not yet created practice server? Lakshmi, do you have practice server? Who is this attitude art to? Banu sir. Okay. సో మీది ప్రాక్టీస్ సర్వర్ క్రియేట్ చేశారమ్మా మీకు? లేదు సార్ ఇంకా. ఓకే, రేపు క్రియేట్ చేసుకోమ్మా. ఓకే గిరి? సార్ నేను చేసా సార్, ఒక ఫీల్డ్స్ చేశాను. ఓకే, ప్రాక్టీస్ సర్వర్ ఉంది కదా? ఓకే,
ఎవరు వాళ్ళు ఓకే. భారతి మీకుంది కమ్మా సర్వరు. ఓకే గుడ్. ఒకవేళ ఎవరికైతే ప్రాక్టీస్ సర్వర్ లేదో రేపు నాగూర్ కనెక్ట్ అవ్వండి. నాగూర్ విల్ క్రియేట్ యూ ప్రాక్టీస్ సర్వర్. ఓకే అంజిరెడ్డి ఫర్ యూ ఆల్సో యూ కనెక్ట్ టుమారో. ఓకే టు నాగూర్. ఓకే యూ విల్ సెటప్ యూ ప్రాక్టీస్ సర్వర్. ఓకే దెన్ అవైల్ బిట్ ఆఫ్లైన్ గైస్. మీకు ప్రాక్టీస్ సర్వర్ ఉందా? సెటప్ చేసుకున్నావు? రేపు పొద్దున్న చేసుకున్నా సార్ అని. నీకు ప్రాక్టీస్ సర్వర్ నీకు? ఓకే తేజ నీకుంది కదా? ఓకే గుడ్. ఓకే వీళ్ళిద్దరు రేపు వీళ్ళ ముగ్గురు చేయరు మా. ఓకే సో మీరు ఎందుకంటే డైలీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు గుర్తుంటాయి. ఓకే ప్రాక్టీస్ చేసుకుంటే శూన్యం. సో అవర్ కోర్స్, లెట్ మీ ఓపెన్ అవర్ కోర్స్ కంటెంట్. సో కోర్స్ కంటెంట్ చూడటానికి కొంచెం లెంతీగా ఉంటుంది కానీ ఓకే ప్రతిదీ కూడా ఇక్కడ ఒక పిన్ టు పిన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది. అవర్ కోర్స్ ఈజ్ మెయిన్లీ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ స్టార్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ టెస్టింగ్ వెళ్తుంది. సో టెస్టింగ్ కన్నా ముందల మనకి రిక్వైర్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి, ఎవరు ఇస్తారు ఏందనేది దాన్ని SDLC మోడల్ అని లేదా ఇంప్లిమెంటేషన్ మోడల్ అని అంటాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్ రైట్. ఇంప్లిమెంటేషన్ మోడల్ అని మెథడాలజీ అని అంటారు. ఓకే దాంట్లో 2-3 రకాలు ఉన్నాయి. సో దాంట్లో మనకి మేజర్ ఇప్పుడు బాగా మార్కెట్లో హాట్ కేక్లో ఉంది అజైల్. దీనికన్నా ముందు ఏదంటే వాటర్ ఫాల్. ఓకే దెన్ ఇంటిగ్రేషన్స్ ఇక్కడ నీకు వస్తుంది బై ఏపీలో ఇంటిగ్రేషన్స్ ఓవర్ వ్యూ మొత్తం సేల్స్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది. దానికోసం కొన్ని టూల్స్ వాడతారు. మ్యూవల్ సాఫ్ట్వేర్ అని, డెల్ బూమ్ అని. ఓకే సపరేట్ ఏపీ టెస్ట్ సపరేట్ టీం ఉంటుంది. ఆ పొజిషన్స్ మనం వెళ్ళటం ఇప్పుడు మనకు కొద్దిగా అప్పుడప్పుడు అవసరం అవుతుంటుంది. వాటి కోసం మనం ఏపీ టెస్టింగ్ చేస్తాం. మొత్తం చేయి. Okay so I'll share you this course content. So this is the URL which you people have to use to practice, set up your practice server. Okay this is the page. Okay కొందరికి ప్రాక్టీస్ సర్వర్ 20 days ట్రయల్ వర్షన్ వస్తుంది. ఓకే ఆ ట్రయల్ వర్షన్ సెటప్ చేసుకోవాలి. ఇది లైఫ్ టైం ఫ్రీ సర్వర్. ఎవరు కూడా ఎక్కడ కూడా డబ్బులు అడగదు. ఓకే ఇది క్రియేట్ చేయాలంటే మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి. ఏదో ఒక నార్మల్ ఈమెయిల్ ఐడి. ఓకే వర్క్ అంటారు కానీ వర్క్ ఏం అవసరం జీమెయిల్ ఇవ్వండి. సో మీరు ఒక సపరేట్ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసి పెట్టుకోండి. ఓకే గోయింగ్ ఫర్ మొత్తానికి అది యూజ్ చేసుకోండి సింపుల్గా. ఓకే దెన్ టుమారో యూ విల్ హెల్ప్ యూ. దెన్ ఇది వచ్చేసి సేల్స్ ఫోర్స్ రిఫరెన్స్ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, గో త్రూ అవ్వండి. దెన్ మనం ఒక సర్వర్ ఉంది, నీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, లాగిన్ అవ్వడానికి మనకి ఏం కావాలి? URL కావాలి. ఆ URLs అనేవి సేల్స్ ఫోర్స్లో స్టాండర్డ్ URLs ఇచ్చారు. వన్ ఈజ్ ద login.salesforce.com. సో ఈ రెండింటికి URLకి డిఫరెన్స్ ఏందనేది నేను తర్వాత చెప్తాను. ఓకే ఇది ఓకే. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఈ లాగిన్ పేజ్ వస్తుంది. సిమిలర్గా ఈ గూగుల్లో కూడా దొరికింది టెస్ట్ డాట్ ఇది కూడా మనకి ఇట్లా వస్తుంది. రైట్ నవ్ అయితే మనం యూజ్ చేసేది login.salesforce.com. సో గోయింగ్ ఫార్వర్డ్ రియల్ టైంలో వచ్చేసరికి మనం యూజ్ చేసేది రైట్ నవ్ విచ్ వీఆర్ గోయింగ్ డైలీ మేము లాగిన్ అవడానికి యూజ్ చేసి ఇదే బుక్ మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత దెన్ డైలీ మనం రియల్ టైంలో వాడేది మాత్రం టెస్ట్ డాట్ salesforce. మనకి రియల్ టైం క్లాస్లో కవర్ అవుతాం. ఇవి జీరా అనేది part 1 part 2 రిఫరెన్సెస్. ఓకే గాట్ ఇట్. కంప్లీట్ జీరా అనేది కూడా ఇది రెండు కలిసి ఒక వీడియో ఉంది. సో ఈ టూల్స్ అనేవి నేను చెప్తాను, అది చెప్పినప్పుడు మీరు చూసుకోండి మీకు ఐడియా వస్తుంది. దెన్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ఓవర్ వ్యూ ఆల్రెడీ మీకు చెప్పాను రైట్. సో ఇంతకు ముందు రోజులు ఏంటంటే అరాకిల్ మీరు పేరు విన్నారా? అరాకిల్ కంపెనీ ఏం చేస్తుంది? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీ? అరాకిల్ ఏం సర్వీస్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నువ్వు 3 వీడియోలు గోత్రు అయ్యావా?
సర్వీస్ బేస్డ్ కంపెనీకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి డిఫరెన్స్ చెప్పాను. చెప్పారు సార్, ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఓన్ ప్రోడక్ట్ ని సర్వీస్, ఓన్ ప్రోడక్ట్ ని వాళ్ళకి సర్వీస్ చేస్తుంది. ఓన్ ప్రొడక్ట్ ఇప్పుడు అమెజాన్ తన ప్రోడక్ట్ ఉంది కదా, తన ప్రోడక్ట్ మీద వర్క్ చేసింది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, రైట్? విర్చువల్ అండ్ ఆఫ్లైన్ ఫిజికల్ ప్రొడక్ట్. మరి ఒరాకిల్ అనేది ఏంది? ఎంఎన్సి కంపెనీ. ఏం చేస్తుంది ఒరాకిల్? ఏం చేస్తారు ఒరాకిల్? మరి హౌ దే ఆర్ ఎర్నింగ్ మనీ? ఒరాకిల్ అనేది తెలియదు నాకు తెలిసింది ప్రపంచంలో. ఒరాకిల్ ఏంది? డేటాబేస్ని తయారు రెంట్కి డేటాబేస్ అమ్ముకుంటుంది లైసెన్స్ రూపంలో, అంటే వర్చువల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ కంపెనీ డేటాబేస్ ఏముంది? టీమ్స్ ఉందా? టీమ్స్ డేటాబేస్, ఎస్క్యూఎల్ సర్వర్. ప్రతి సాఫ్ట్వేర్లో కూడా గైస్ ఒరాకిల్ చాలా ఉన్నాయి ఒరాకిల్ వల్ల, కానీ సెకండరీ. ఓకే గైస్, దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, సో ప్రతిదీ కూడా మనకి, ఓకే, ప్రతి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా, రైట్? సో ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతుంది అంటే కంపల్సరీగా డేటాబేస్ ఉంటుంది, మ్యాండేటరీ డేటాబేస్. ఓకే, సో దాంట్లో డేటా పెర్ఫామ్ చేయడం కోసం, ఓకే, సో మనం ఇట్లా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటాం, అంటే కంపల్సరీ ఉంటాయి. ఓకే, సో ఆ డేటాబేస్లు సో మెనీ కంపెనీస్ తయారు చేసి వాటిని కూడా రెంట్లకి ఇచ్చేసి సర్వే అవుతున్నారు. అట్లా డిఫరెంట్ కంపెనీస్. ఐబిఎం వచ్చేసి DB2 అని, ఓకే, సో మైక్రోసాఫ్ట్ వచ్చేసి సీక్వెల్ సర్వర్ అని, ఓకే, అరాకిల్ వచ్చేసి అరాకిల్ 10G 11 ఉన్నాయి కదా, 11G అని వర్షన్స్ అవన్నీ, రైట్? ఇట్లానే డే 1లో చెప్పారు. సో సేల్స్ ఫోర్స్ అనేది వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాట్ దే ఆర్ డూయింగ్? సిఆర్ఎం అనేది సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం టూల్ కాదు, దే ఆర్ డెవలపింగ్ సిఆర్ఎం సాఫ్ట్వేర్స్. సిఆర్ఎం సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసి ఏం చేస్తున్నారు? డెవలప్ చేసే సాఫ్ట్వేర్ని సేల్ చేస్తున్నారు. సో మిగతా కంపెనీలు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి అమ్ముతున్నాయి, రెంట్లకి సేల్ చేస్తారు, రైట్? సేల్ చేస్తున్నారు అవి. సో మంత్లీ రెంట్లంతా తీసుకుంటారు. అదే మనం టెక్నికల్ వెళ్ళితే వాటిని ఏమంటామంటే లైసెన్స్ మోడల్ అంటాం. ఓకే, సో కావచ్చు నేను కొంచెం నెక్స్ట్ స్టెప్ వెళ్ళి మా యొక్క రెడీమేడ్ సాఫ్ట్వేర్లోనే కావాలంటే మీరు ఇన్స్టాంట్గా వాడుకోండి. విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్కి ఇస్తున్నాం, అంటే రెంట్లకి ఇస్తున్నాం అని. సో ఆ సాఫ్ట్వేర్ సరిపోతే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ నువ్వు రీడిజైన్ చేసుకోవాలిగా. ఆ రీడిజైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎక్కడోసారి తయారు చేయాలి కదా. ఎగ్జాంపుల్ ఏం చెప్పేదానికి వీడియోలో ఎగ్జాంపుల్ చెప్పా. రీడిజైన్ చేయడానికి ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్కి, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పా. నువ్వు గోత్రు అయితే దాంట్లో ఈజీగా అర్థమవుతుంది. ఏం చెప్పా? టైలరింగ్ మిషన్. చదివినా నిజంగా? గోత్రు అయ్యావా? మరి గోత్రు అయితే టైలర్ అనేది కూడా గుర్తురాదా? దేంతో కంపేర్ చేసినా అని? ఒక రెడీమేడ్ డ్రెస్ తీసుకుంటే నీకు సరిపోతే వాడుకుంటావు. ఒక ఈ వీక్ చూడు. ఓకే, గోట్ ఇట్. సో అదే మనకి వీళ్ళు ఇచ్చినటువంటి రెడీమేడ్ సాఫ్ట్వేర్ కూడా మనం రీడింగ్ చేయాలంటే మనకు కూడా ఏదో ఒకటి కావాలి. దాన్ని ఇక్కడ ఏమంటున్నాం? సేల్స్ ఫోర్స్లో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఆ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్కి ఒక పేరు పెట్టుకున్నారు, force.com. వాట్ ఈస్ force.com? helps us to customize. You can customize. సో మామూలుగా అయితే మాడిఫికేషన్ అనొచ్చు, కొంచెం మనం సాఫ్ట్వేర్లు కదా కొంచెం టెక్నికల్గా కొంచెం అడ్వాన్స్ లేటెస్ట్ ఏముంటానికి కస్టమైజేషన్స్ అన్న. ఏ కావాలంటే మనం అక్కడ కస్టమైజ్ చేస్తాం. కస్టమైజ్ చేసిన తర్వాత క్లయింట్కి ఇస్తే వాళ్ళు డేటా వాళ్ళు
సేవ్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు, రైట్. సో ఆ డేటా అంతా సేవ్ అవ్వడానికి కూడా మళ్ళీ మనకి స్టోరేజ్ అన్ని కావాలి కాబట్టి వాటిని కూడా ఇక్కడ ఏమన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే సర్వీస్. ఓకే, సో సర్వీస్ మోడల్స్ ఏమన్నా అవి. ఓకే, సో ఇంతకుముందు ఏంటంటే అరాకిల్ కంపెనీ దగ్గరికి వెళ్ళి డేటాబేస్ తీసుకొని, ఓకే, సో గూగుల్ దగ్గరికి వెళ్ళి హోస్ట్ తీసుకొని వీళ్ళు ఫ్రంట్ అండ్ అప్లికేషన్ తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళు. డిఫరెంట్గా యూజ్ చేసుకొని అసెంబ్లీ చేసుకునేవాళ్ళు. సో కొంతమంది ఇదంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని చెప్పేసి అన్నీ ఒకే చోట పెడసాగారు. ఇంటిగ్రేట్ సరిగా అవ్వట్లేదని చెప్పేసి అన్నీ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయసాగారు. ఎవరైతే అన్నీ ఒకే చోట ఉన్నాయో, రైట్, ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్లు మొత్తం ఉన్నాయో దాన్ని మనం సింపుల్ చెప్పాలంటే ఎంవిసి మోడల్ అంటున్నాం, మోడల్ వ్యూ కంట్రోలర్. మోడల్ అంటే సాఫ్ట్వేర్ మోడల్ చేయటం, అంటే డేటాబేస్ని మోడలింగ్ చేయటం. అక్కడ ఉన్నాయి ఫ్రంట్ అండ్ తెచ్చుకోవడానికి వ్యూ. సో అక్కడ ఏదైతే ఉన్నాయో అన్నీ మనకు అవసరం లేదు కదా, ఏవి కావాలంటే ఏది తెచ్చుకుంటాం కదా, దాన్నే కంట్రోలింగ్. ఇట్ దాన్ని ఎటువంటి సేల్స్ ఫోర్స్ ఎటువంటి ఆర్కిటెక్చర్ కాదు, ఎంవిసి. సో నవేడేస్ ఎంవిసి ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యే కంపెనీలు అన్నీ కూడా అన్ని ప్రాజెక్ట్ కూడా చాలా స్మూత్గా నడుస్తున్నాయి. అట్లా ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. సో మల్టీ టెనెంట్ క్లౌడ్. అంటే మల్టీ అంటే ఏంది, టెనెంట్ అంటే రెంట్ కి ఉంటాయి. మనం మామూలుగా హౌస్ రెంట్ తీసుకున్నప్పుడు టెనెంట్ అట్లా అంటూ ఉంటారు. సో ఇక్కడ మనం ఓకే, ప్లేస్ అనేది ఒకటే, అన్ని సర్వర్లు కూడా ఒకటే ప్లేస్లో ఉంటాయి. మల్టిపుల్ సర్వర్స్ కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ సేమ్ ప్లేస్. మనం అపార్ట్మెంట్ కడతాం, సో 201, 301, 401, 501 ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, అన్నీ ఒకటే ప్లేస్లు ఉంటాయా లేవా? కానీ ఎవరికి వాళ్ళ సెక్యూరిటీ ఉన్నాయా లేవా? మనం ఫస్ట్ సెక్యూరిటీస్లో క్లౌడ్ డేటా స్టోరేజ్ సెంటర్ చూసినప్పుడు ఉన్నాయా, 1 by 1 మొత్తం అన్నీ ఒకే ప్లేస్, రైట్, ఏ టైప్లో. అటువంటి మోడల్ని ఎందుకు ఇంప్లిమెంట్ అంటే సో సెక్యూరిటీస్ ఈజీగా ఉంటాం కోసం. సో ఇట్ ఈస్ ఫాలోయింగ్ సేల్స్ ఫోర్స్ ఈస్ ఫాలోయింగ్ ఎంవిసి ఆర్కిటెక్చర్ అండ్ ఎటువంటి క్లౌడ్, మల్టీ టెనెంట్ క్లౌడ్ విచ్ దే ఆర్ యూజింగ్. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఇవన్నీ అవసరం లేదు, ఇంకా ఈ టూల్స్ అజైల్ మెథడాలజీ ఆల్రెడీ పైన కవర్ చేసినాయి. ఏమేమి సాఫ్ట్వేర్లు సేల్స్ ఫోర్స్ ఇస్తుంది, ఏమేమి సర్వీసెస్ సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుందంటే సాఫ్ట్వేర్ని ఇస్తుంది, అలాంటి ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఏవైతే మనం కొనకుండా రెంట్కి తెచ్చుకొని వాడుకుంటామో అవన్నీ కూడా సర్వీస్ మోడల్స్. ఆఖరికి మనం ఉండే హాస్టల్స్, రూమ్స్ అన్నీ కూడా మనం కొనకుండా వాడుకుంటుంటే రెంట్ కట్టి ఏవైతే వాడుకుంటాం వాటన్నీ ఏమంటాం, సర్వీస్ మోడల్ కింద వస్తాయి. పీజీ సర్వీస్ మోడల్ అంటే నీకు అవసరం ఉంటే వాడుకుంటే అవసరం లేదు, డబ్బులు కట్టవు. మనం వాడుకునే మొబైల్ ఫోన్ నెట్వర్క్స్ సర్వీస్ మోడల్, రైట్. సో ఇక్కడే ఈ సేల్స్ ఫోర్స్ కూడా ఏంటంటే వాటికి పేర్లు పెట్టుకుంది. సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని SFDC అని లేదా salesforce.com అని, ఏదైతే కస్టమైజ్ చేయడానికి ప్లాట్ఫామ్ కావాలో దాన్ని force.com అని. ఈ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అనేది కామన్ టు ఆల్ ద టెక్నాలజీస్, నాట్ ఓన్లీ సేల్స్ ఫోర్స్. AWSకి వెళ్ళండి, అమెజాన్, రైట్. సో ఇంకొక సర్వర్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని కూడా నడిపేది ఎట్లంటే ఇప్పుడు అంతా క్లౌడ్ బేస్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్లు ఉన్నాయి, రైట్. ఆ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ సర్వీస్ మోడల్ ఇచ్చేస్తున్నారు కాబట్టి దానికి ఇంకో పేరు పెట్టుకుంటారు, ఇట్. సో ప్లాట్ఫామ్ ఉంటే ప్లాట్ఫామ్ సర్వీస్ మోడల్ పెట్టుకుంటారు, ఇంకోటి IaaS ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అదే మోడల్ పెట్టుకుంటారు, ఇట్ క్లియర్. దెన్ ఇదే ఇక్కడ సేల్స్ ఫోర్స్ వచ్చేది ఇది పేరు, ఇది salesforce.com అండ్ force.com. సో కంపల్సరీ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ salesforce.com అండ్ force.com? ఏంటి డిఫరెన్స్? salesforce.com is nothing but a ready-made Salesforce CRM software applications or software. Instantly we can use, ready use, just we are paying money and using the software.
సో ఈ సిఆర్ఎం సాఫ్ట్వేర్లో మెయిన్ ఏమున్నాయి? మెయిన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్, సేల్స్, సర్వీస్ సాఫ్ట్వేర్, అవి ఉన్నాయా మనకి? రైట్. సో అవన్నీ మనకి ఈ సాఫ్ట్వేర్ రాగానే ఎక్కడుంటాయి? ఇప్పుడు మనం సో అన్ని సాఫ్ట్వేర్లు కూడా ఇక్కడి నుంచి వస్తాయి. రైట్. దీన్ని మనం ఏమంటాం? యాప్ లాంచర్. రైట్ ఇట్ డౌన్. వాట్ ఈస్ ఏ యాప్ లాంచర్? వాట్ ఇట్ కంటైన్స్? App launcher contains list of the applications. We can access all our application from here. APPLAUNCHER. Got it? So ఇది బై డిఫాల్ట్ ఫీచర్. మనం దాని తయారు చేసిన ఏం లేదు, ఇచ్చారు. ఏవైతే నువ్వు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఎవరి కోసమైనా డెవలప్ చేయి, అన్ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటాం మనం? యాప్ లాంచర్. అవి సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చినాయినా, సేల్స్ ఫోర్స్ చాలా పొద్దున నువ్వేం చేస్తావు? మళ్ళీ ప్లాట్ఫామ్కి వెళ్ళి క్రియేట్ చేసుకుంటావు కదా. క్రియేట్ చేసుకుని సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తావు? యాప్ లాంచర్. సింపుల్గా యాప్ లాంచ్ చెప్పాలంటే యాప్ లాంచర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్. Right down gone. Okay. App launcher is a collection of applications. Clear? సో మనకి ఈ కస్టమైజేషన్ అవసరం లేదు, దీన్ని వాడుకోవడం. మనకు వాళ్ళు ఇచ్చిన దాన్ని వాడుకోవడం. సార్ నాకు ఇక్కడ ఇంకొక ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవడానికి లేదు సార్ అంటే యాడ్ చేసుకో, లేకపోతే ఊరుకో అంతే. సార్ నాకు కావాలి సార్ అంటే అప్పుడు దాన్ని ఎక్కడ డెవలప్ చేస్తాం? ప్లాట్ఫామ్ కావాలి దానికి. అంటే సొక్కాడికి బటన్ పోయింది, బటన్ అంటే ఏం చేస్తావు? టైల్ దగ్గరికి వెళ్తావు కదా. సార్ టైల్ అవసరం లేదు, సూది దారం. ఆ సూది దారం కూడా ఒక ప్లాట్ఫామే. ఆ సూది దారం ఏమైనా బటన్ వేయగలవా? రైట్. అండర్స్టాండ్? సో అటువంటివి కూడా ఏంటంటే వాళ్ళు రెంటల్ బేస్కి ఇస్తున్నారు. ఓకే. దాన్నే ఇక్కడ మనకి అంటే ఫిజికల్ ప్రొడక్ట్స్ కాబట్టి మన కంటికి కనిపిస్తాయి. ఇక్కడ మన కంటికి కనిపించదు. ల్యాప్టాప్ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతాయి. ఎన్ని వర్చువల్ ప్రొడక్ట్స్ అంటే నా ముందుకే చెప్పింది. రైట్. ఆ ప్లాట్ఫామ్ని ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం. దీన్నే సెటప్. ఇక్కడ ఎప్పుడైతే మన సెటప్ రియల్ టైంలో ఓన్లీ నువ్వు డబ్బులు కట్టకపోతే ఇది రాదు. వద్దా? రాదు. అంతవరకు కట్ చేసేస్తారు. ఎందుకు? నువ్వు డెవలప్ చేసి వాడుకుంటా అంటే వాళ్ళు తిక్కలో వాళ్ళు మహామూదు లైట్లో. రైట్. సో అది ఉండకపోతే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏ మోడల్ ఉన్నట్టు, ఏ మోడల్ వాడుతున్నట్టు ఇది లేకపోతే ప్రాక్టీస్ నిన్ను బాగా కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఓన్లీ సాఫ్ట్వేర్ సర్వీస్. మరి ప్రాక్టీస్ సెషన్ నేర్చుకుంటారు. అది ఉంటే మనం పే చేసి వాడుకోవచ్చు. అది ఉంటే ఏది సెట్టింగ్ సెటప్. నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకోవట్లే. నేను చెప్తున్న రియల్ టైం ఓరియంటెడ్ లోనే. ఇది తొక్కలో ప్రాక్టీస్ సర్వర్ కాదు. ప్రాక్టీస్ సర్వర్ అని రియల్ టైం అది ఉండేది ఆడ. వింటాంలే అసలుకి ఎక్కడో ఉంది మైండ్. ఏం చెప్తున్నా బాబు, మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ సర్వీస్ చెప్పా. దెన్ ప్లాట్ఫామ్ సర్వీస్ చెప్పా. మనకి ఇక్కడ సేల్స్ ఫోర్స్ సర్వర్లోకి వస్తుంది సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే ఏందని అడిగా. సో ఇది మొత్తం కూడా సాఫ్ట్వేర్ సర్వీస్. ఫ్రంట్ అండ్ అప్లికేషన్ అన్ని కూడా ఇక్కడ నుంచి ఈ సాఫ్ట్వేర్ మొత్తం మనం అప్లికేషన్ అంటే ఏంది? సాఫ్ట్వేరే కదా. అండ్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటాం అని చెప్పా. దెన్ నెక్స్ట్ ఎక్కడ పోతుంది పండి? ప్లాట్ఫామ్కి కదా. ఆ ప్లాట్ఫామ్కి ఎక్కడి నుంచి పోవాలనేది. రైట్. ఇక్కడ నుంచి వెళ్ళాం. రైట్. ఒకవేళ నువ్వు ప్లాట్ఫామ్కి డబ్బులు కట్టకపోతే రియల్ టైంలో ఇది సెటప్ రాదు. మైండ్ ఇక్కడ లేదు. బ్యాగ్ మొత్తం ఇచ్చి పంపిస్తుంది. ఎందుకు టైం వేస్ట్ చూసేది. ఇంత క్లియర్గా తెలుగులో చెప్తున్నా కూడా అర్థం చేస్తుంది. ఏ లాంగ్వేజ్ నువ్వు అర్థం చేసుకునేది? ఓకే. మరి జాబ్ వరకు మొత్తం అనుకున్నావు అంది.
టైం పడుతుంది కదా సార్. మన దగ్గర టైం పడి మూడు డెమోలు ఇచ్చా. ఎవరికి చెప్పండి సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే ప్రాక్టీస్ చేసుకుంటే గాడిని రాస్తున్నావా? ప్రాక్టీస్ చేశాను. మరి ప్రాక్టీస్ చేసి చెప్పడానికి ఏమి? ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ సో డెమో క్లాస్లో మనం ఏం చేసాం, కొన్ని కొత్త ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసామంటే ఏంటి అర్థం, డెవలప్ చేసామన్నట్టే. సో దెన్ విచ్ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ప్లాట్ఫామ్. సో ఇక్కడ కొన్ని చేయొచ్చు, ఇంకొన్ని యూజ్ చేసి కూడా కొన్ని మనం చేయొచ్చు. కాబట్టి సో సాఫ్ట్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే మనం సిస్టంలో ఎట్లా చూసాం, ప్లాట్ఫామ్ సర్వీస్ అంటే ఎట్లా చూసాం. క్లియర్? డౌట్స్? మరి డేటాబేస్ సార్ ఐఏఎస్ ఏది మనకి, వేర్ ఈజ్ ఐఏఎస్ సార్? బాగుంది, మీరు సాఫ్ట్వేర్ చూపించారు, ప్లాట్ఫామ్ చూపించారు, ఇంకోటి ఏమో సర్వీస్ మోడల్ మనకి ఐఏఎస్. ఐఏఎస్ ఏది మరి ఎక్కడ చూపించండి సార్ మాకు, చూపించండి మరి, చెప్పాలి కదా, చూపించాలి కదా. చూపించాను ఐఏఎస్, చూపించలేదా? ఎప్పుడు చూపించాను? ఎక్కడ చూపించా ఐఏఎస్ ఏది కదా, నావిగేట్ చేయగలవా? అవి టూల్ డెవలప్ చేసే చూపించాను, ప్రాక్టీస్ చేసుకున్నాను. నేను అడిగిన క్వశ్చన్ చెప్పు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే స్టోరేజ్ యూజ్ అవుతుంది, కాకపోతే నావిగేట్ చేయడానికి చూసాను కానీ గుర్తులేదు. ఒకసారి ప్లాట్ఫామ్ రెడీ అయితే నేను ప్లాట్ చేసుకుంటాను. మనం మొదటి నుంచి కొట్టుకున్నది అదే కదా. ఫస్ట్ రోజు చెప్పా ఏంది, సర్వర్లు డేటా సెంటర్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. డేటా సెంటర్స్ లేయర్స్ మనం ఏదైనా సేవ్ చేస్తే ఎక్కడి నుంచి వద్ది, అక్కడ సేవ్ అవుద్ది. మరి మనకి ఏడాది చూపించుకుంటాయి. అందుకని వర్చువల్ వీడియో చూపించా, ఈ సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయని. ఒక అమ్మాయి కార్ వేసుకుని పోతా లేయర్ బై లేయర్ 6 లేయర్ చూపించా. గుర్తులేదు, మనం ఏం చేస్తాం, రైట్? దాన్ని టెన్షన్ పడితే పెట్టే పెడతాం, ఇంటికి పోవటమే, చేసేది ఏం లేదు. రైట్? ఓకే, క్లియర్? రైట్? దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. మనం ఎంతైతే వాడుకుంటున్నామో అంతకే డబ్బులు పే చేస్తాం. ఇంత కూడా క్వైట్ డిఫరెంట్గా ఉంటారు సేల్స్ కోసం. అడ్వాన్స్డ్. ఎందుకంటే ₹1 కూడా వేస్ట్ చేసుకొని మనకి ఎవరైనా డబ్బులే. 1 GB కావాలంటే 1 GB సజెస్ట్ చేస్తారు సార్. నెక్స్ట్ మంత్ మీకు ఆల్రెడీ ఫాస్ట్ ఎగ్జామిన్ చేసుకొని మీకు అనాలిసిస్ చేసుకొని సార్ మీకు మంత్లీ 1 GB వస్తుంది సార్, డేటా పెరుగుతుంది. రైట్? మన ఫోన్లో కూడా డేటా పెరగదా? రైట్? సో ఇఫ్ యూ వాంట్ డూప్లికేట్ ఫైల్స్ ఏమన్నా డూప్లికేట్ ఫైల్స్ డిలీట్ చేసుకోండి. రైట్? లేదంటే అన్నెసరీ డేటా ఉంటే డిలీట్ చేసుకోండి, వాళ్ళే చెప్తారు. రైట్? లేదు మాకు ఇంపార్టెంట్ అనుకుంటే యూ కెన్ ఎక్స్పాండ్ 1 more GB ఫర్ నెక్స్ట్ మంత్. ఆ 1 more GBకి పే చేయండి. ఇప్పుడు దాకా 50 GB వాడుతుంటే నెక్స్ట్ మంత్ నుంచి 51 GBకి అట్లా వాళ్ళు ఆ మోడల్ వెళ్ళిపోతుంటారు. సార్ సడన్గా నాకు 100 GB డేటా పెరిగింది సార్, వాట్ ఈస్ ద మ్యాటర్? నాకు సడన్గా 100 GB డేటా వస్తుంది, అర్థంగా? ఎక్కడ కూడా అంత హ్యూజ్ ఫ్లోటింగ్ అనేది సింగిల్ డేలో రాదు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ హిస్టరీ మొత్తం హిస్టారికల్గా వాళ్ళు అనాలిసిస్ చేసి దే ఆర్ గోయింగ్ టు సజెస్ట్. ఎక్స్పర్ట్లు ఉంటారు, అర్థమైందా? సో అందుకని చెప్పేసి ఆ సజెషన్స్ అనాలిసిస్ ప్రకారం దే ఆర్ ప్రొసీడింగ్ ఫర్దర్. క్లియర్? ఈ మూటిని మనం ఇంకొన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ ఇప్పుడు అవసరం లేదు మనకి. సో మరి హౌ అబౌట్ ద ఛార్జెస్ సార్? అంటే ఎంత ఉంటాయి ఛార్జెస్? ఓకే, ఇదంతా కూడా ఎక్కడ ఉంది సర్వర్? మెయిన్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? యుఎస్ఏలో ఉంది, కాలిఫోర్నియా యుఎస్ఏలో ఉంది. కాబట్టి యుఎస్ఏలో కరెన్సీ ఎట్లా ఉంటుంది? డాలర్స్. వీళ్ళంతా ఛార్జ్ చేసి మొత్తం డాలర్స్, గ్లోబల్ కరెన్సీ. ఏ కంట్రీకి వెళ్ళినా ఆ డాలర్ ప్రకారం అంత డబ్బులు కట్టుకుంటారు. వాట్ ఇట్? సో ఫర్ యూజర్ ఒక్కొక్కరు ఎంతమందిని అయితే నా సాఫ్ట్వేర్ని వాడుకున్నా ఆ లెక్క డబ్బులు కట్టుకుంటారు. దాంట్లో కూడా మళ్ళీ ఆ సాఫ్ట్వేర్లో కూడా ఎడిషన్స్ అని, రైట్? మనకి పర్సనల్ ఎడిషన్ అని, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని ఉంటాయి కదా, అన్లిమిటెడ్ అని ఉంటాయి కదా.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిషన్స్ ఉంటాయి. ఓకే, సో కాకపోతే ద బెస్ట్ ఫీచర్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఈజ్ మనలాంటి వాళ్ళకి. సో వెన్ ఇట్ గోస్ టు సమ్ అదర్ సాఫ్ట్వేర్, సో నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా మంత్లీ ఒక 700, 800, 200, 300 ఛార్జ్ చేస్తారు. ₹1000 కూడా ఛార్జ్ చేసే ఉన్నాయి. రైట్, కంపెనీ మనం చెప్పకూడదు, ఎందుకంటే మన బ్యాక్ కేసేస్తారు మళ్ళీ. అర్థమైందా? కంపెనీ ఎప్పుడు కూడా రివీల్ చేయకూడదు. సో సమ్ XYZ సాఫ్ట్వేర్ అంటాం కానీ, సో కాకపోతే ఎవరైతే సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలనుకున్నారో, సేల్స్ ఫోర్స్ అనేది లైఫ్ టైం ఫ్రీ ప్రాక్టీస్ సర్వర్ ఫ్రీ ప్రాజెక్ట్. ఓకే, అందుకే ఫ్రీ సర్వర్లు ఉన్నాయి, పెయిడ్ సర్వర్లు ఉన్నాయి. రియల్ టైంలో అయితే పెయిడ్ సర్వర్లు కంపెనీ వాళ్ళు. రైట్, మనం అయితే ఇప్పుడు స్టూడెంట్స్ కాబట్టి ఫ్రీ సర్వర్ వాడుకుంటాం. సార్ మనం ఫ్రీ సర్వర్ వాడుతున్నామా లేకపోతే పెయిడ్ సర్వర్ వాడుతున్నామా ఎట్లా తెలిసింది అంటే, ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ సర్వర్ సెటప్ చేసుకుంటారో మీ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ వచ్చాం కదా, సెటప్లోకి వచ్చాం కదా, సెటప్లోకి వచ్చి ఇక్కడ హోమ్ అని ఉంటుంది. ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్, మీరు ఏదో కంపెనీ కోసం సాఫ్ట్వేర్ క్రియేట్ చేసింది, రైట్? కంపెనీ ఇన్ఫర్మేషన్, కంపెనీ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు దీన్ని ఇన్స్టాన్స్ అంటాం, ఎడిషన్ అంటాం, సారీ, ఇన్స్టాన్స్ పైన ఉంటుంది. ఏం ఎడిషన్ ఉంది ఇక్కడ మనకి? ఎడిషన్ ఏమో ఆల్ డెవలపర్ ఎడిషన్స్ ఆర్ ఫ్రీ. మీ అందరికి సెటప్ చేయబోయి కూడా ఇట్లాంటి ఎడిషనే. ఓకే, ఏ ఎడిషన్ అయినా తేడా ఏముండదు, అన్నిటికీ సేమ్ ఉంటాయి. కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, 24/7 సపోర్ట్ అని, 24/7 సపోర్ట్ ఇస్ ఒకటి, రైట్? సో మనం ఏదైనా ఒక పాలసీ తీసుకుంటాం, రైట్? లేకపోతే ఒక ఎక్కడికైనా వెళ్తాం, బస్సులో ట్రావెల్ చేస్తాం, బస్సు ఒకటేగా. సో స్లీపర్ ఒక రేట్ ఉంటుంది, సిట్టింగ్ ఒక రేట్ ఉంటుంది, ఈ రెండు కావాలి ఇంకో రేటు కూడా ఉంటుంది, రైట్? సో డ్రైవర్ పక్కన, కండక్టర్ పక్కన ఫెస్టివల్ టైంలో ఎక్కిస్తుంటారు కదా, అది ఒక రేటు ఉంటుంది. మరి బస్సు అంతా ఒకటే కదా, ఎందుకు సార్ అంత రేట్లు, రైట్? ఇక్కడ కూడా అంతే. సో ఎడిషన్ అనేది ఇట్ విల్ ఇండికేట్ లైక్ దట్. ఓకే, సో ఏమి ఎడిషన్స్ ఉన్నాయి సేల్స్ ఫోర్స్లో అంటే, సో ఫస్ట్ పర్సనల్ ఎడిషన్. సో వీటంటే ముందర కూడా మనం డెవలపర్ ఎడిషన్ గురించి చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు? మనకు ఫ్రీగా ఇస్తుంది కదా, రైట్? దెన్ డెవలపర్ ఎడిషన్ అనేది మనకి ఈజీ గుర్తుండిపోద్ది, మనం వాడేది కూడా అదే కాబట్టి. దెన్ పర్సనల్ ఎడిషను, దెన్ ఎంటర్ప్రైజ్ ఎడిషను, ప్రొఫెషనల్, అన్లిమిటెడ్. మనం మీల్స్కి వెళ్తాం, బఫే ఉంటుంది. బఫే అంటే ఏంది? అన్లిమిటెడ్, అన్నీ వాడుకోవచ్చు, అక్కడ ఉన్నాయి మొత్తం. కానీ ఛార్జెస్ కూడా అట్టే ఉంటాయి. ప్లేట్ మీల్స్ ఉంటాయి, ఫుల్ మీల్స్ ఉంటాయి, బఫే ఉంటాయి, రైట్? డబ్బులు కొద్దీ సర్వీసెస్. సో మనకి ఎంతవరకు బడ్జెట్ ఉండి ఎంతవరకు పెట్టుకుంటే అటువంటి సో సర్వర్ని మనం తీసుకుంటాం. ఆన్లైన్ అంతే, ఎక్కడైనా ప్లాట్ఫామ్ అప్లికేషన్ అది కొన్ని ఎడిషనల్ ఫీచర్స్. అన్లిమిటెడ్ అనేది మనకు నచ్చింది, అన్లిమిటెడ్ అనొచ్చు, రైట్? ఇక్కడ కూడా సేమ్. సో దెన్ సో ఈ రేట్లు ఎట్లా ఉంటాయి సార్? రేట్స్ అన్నారు, ఎంటర్ప్రైజెస్ అన్నారు, అన్లిమిటెడ్ అన్నారు. ఫర్ యూజర్, నీ సాఫ్ట్వేర్ని ఒక 10 మంది ఎంప్లాయీస్ వాడుకున్నాను అనుకో, నీ కంపెనీలో మార్కెటింగ్ టీం ఒక 2 ఉన్నారు, వాళ్ళిద్దరికి కావాలిగా, యూజర్ని క్రియేట్ చేస్తారు. సేల్స్ టీంలో ఒక 3 ఉన్నారు, 5, సర్వీస్ టీంలో ఒక 3 ఉన్నారు, అట్లా 10 మంది ఉన్నారు అనుకో, 10 మందికి సేమ్ సాఫ్ట్వేర్ వాడుకుంటారు. ఆ 10 మంది సేమ్ సాఫ్ట్వేర్ వాడుకుంటారు. సో అయితే ఆ 10 మందికి నువ్వు డబ్బులు కట్టాలి. ఎవరికి? సేల్స్ ఫోర్స్ వారికి. దాన్ని మనం లైసెన్స్లు అంటాం. ఇక్కడ ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్లో కింద చూడండి, యూజర్ లైసెన్సెస్ ఎన్ని ఉన్నాయి మనకి? బై డిఫాల్ట్ టోటల్ లైసెన్స్లు 4. ఎన్ని వాడాము? ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే డబ్బులు ఎంతమందికి కడతామో ఇక్కడ మనకి టోకెన్ ఇచ్చేస్తాడు, రైట్? ఇక్కడ ఒకవేళ ఇక్కడ అయిపోయింది అనుకో, ఇంకొక యూజర్ క్రియేట్ చేసి వాడుకోవచ్చా? లేదు, మళ్ళీ పోయి డబ్బులు కట్టాలి సేల్స్ ఫోర్స్ కంపెనీ. మరి సేల్స్ ఫోర్స్కి చాలా మంది వాడుకుంటున్నారు కదా సార్, మరి డబ్బులు కట్టాలంటే ఎట్లా వాళ్ళని అప్రోచ్ అవ్వడం అంటే అది సపరేట్ టీం ఉంటుంది, రైట్? ఇంతమంది అందరూ మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం. సో నీ నెంబర్కి ప్రాబ్లం వస్తే నీ నెంబర్కి ఫోన్ చేసి చెప్పొచ్చుగా, కస్టమర్ కేర్ ఉంటుందిగా. అట్లా కస్టమర్ ఫోన్ చేసి నీ ఫోన్ నెంబర్ చెప్తావు, వాళ్ళు ఈజీగా గుర్తు ఐడెంటిఫై చేస్తారు. అదే మరి ఇంతమంది ఉన్నప్పుడు అంటే ఇక్కడ కంపెనీలో ఒక ఆర్గన్ ఉంటుంది. వాట్ ఇస్ దిస్?
ఆర్గనైజేషన్ ఐడి. ఇది ఈ ఐడిని చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఓకే చెప్పండి అండి అని చెప్పి చెప్తారు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, రియాక్ట్ అవుతారు. ఓకే, సో మనం ఇది ఎడిషన్, ఇది ఆర్గ్ ఐడి. సేల్స్ ఫోర్స్ రీచ్ అయినప్పుడు ఇది మనం రీచ్ ఇన్ఫార్మ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, లేకపోతే అనవసరం రాసి పెట్టుకోండి. అంటే ఇప్పుడు అవసరం లేదు, రియల్ టైంలో. ఇది ఎవరికి అవసరం అంటే ప్యూర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్కి అవసరం. వాళ్ళు ఎక్కువ సేల్స్ ఫోర్స్ కంపెనీతో రీచ్ అవుట్ అవుతుంటారు. ఓకే, దెన్ డెవలపర్ ఎడిషన్. ఓకే, సో ఇది మనకి ఫ్రీ ఎడిషన్. సో రియల్ టైంలో అయితే ఈ ఎడిషన్లు ఉండవు. ఏముంటాయి ఈ ప్లేస్లో? అన్లిమిటెడ్ కానీ ఇంకోటి ఒకటి ఉంటాయి. Got it? You people can see my screen, right? Professional edition, enterprise edition, essential, unlimited. Data space ఎంత ఇస్తారు? 10 GB. ఫైల్ కూడా 10 GB. డేటాకి ఫైల్స్కి డిఫరెన్స్ ఏంది? డేటా స్పేస్కి ఫైల్ స్పేస్కి డిఫరెన్స్ ఏంది? డేటా అంటే ఏంది, ఫైల్ అంటే ఏంది? ఇంటర్నెట్ ఆన్ చేసేదాన్ని డేటా అంటామా? ఇక్కడ ఫస్ట్లో చెప్పా, సేల్స్ ఫోర్స్లో డేటాని ఏమంటాం? సేల్స్ ఫోర్స్లో మీకు డే 1లో టెర్మినాలజీ చెప్పినప్పుడు రైట్, రికార్డ్స్. సో మీకు ఇది కనుక వస్తే మీకు ఆల్మోస్ట్ 50% సేల్స్ ఫోర్స్ వచ్చినట్టు అని చెప్పా. రికార్డ్స్ రైట్, సో రికార్డ్స్ సేవ్ చేయాలంటే మనకు కొంత స్పేస్ కావాలిగా, కోరుకునిద్దా? రైట్, ఎంతో కొంత మెమరీ కన్జ్యూమ్ అవుతుంది. అట్లా ఎంతవరకు ఎన్ని రికార్డ్స్ సేవ్ చేసుకోవచ్చు మనం అంటే దాని అర్థం ఎంత? 10 GB వచ్చేంత వరకు రికార్డ్ సేవ్ చేసుకో. ఫైల్స్ అంటే అటాచ్మెంట్స్, డాక్యుమెంట్స్, రండి ఫైల్స్. సో అన్లిమిటెడ్లో ఇది బై డిఫాల్ట్ ప్యాకేజ్. మనం 349 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎంత వస్తుంది? డైలీ 2.5 GB వస్తుంది. రైట్, అట్లానే బై డిఫాల్ట్. సో దీని తర్వాత నుంచి మనకి ఎక్స్ట్రా పెంచుకోవచ్చు, ఫీచర్స్ పెరుగుతాయి. ఓకే, ఎడిషనల్గా మనం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తాం. అప్పుడు ఇది బేస్ ప్లాన్. ఆ ప్లాన్ అయిపోయిన తర్వాత నీ డేటా అయిపోతుంది, ఏం చేస్తావు? ఎక్స్ట్రా డేటా కొనుక్కుంటావా? దాన్ని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఈ స్పేస్ సరిపోతే, ఇచ్చిన స్పేస్ సరిపోతే దెన్ యు ఆర్ గోయింగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గోట్ ఇట్? ఇక్కడ ఎసెన్షియల్ ఎడిషన్స్ అయితే ఎంత చూపిస్తుంది? $25. అదే ప్రొఫెషనల్ అయితే, ఎంటర్ప్రైజ్ అయితే, అన్లిమిటెడ్ అయితే ₹10. సో మీరు రియల్ టైంలో ఏ సర్వర్లో ఏ ఎడిషన్స్ వాడుతున్నారు సార్ అని క్వశ్చన్ అడుగుతారు. ఓకే, మనం ఎక్కడికి వెళ్ళినా బఫే అన్లిమిటెడేగా, కళ్ళు మూసుకొని చెప్పేసేయండి. ఆ డబ్బులతో మన పని, ఎందుకంటే ప్యూర్ అడ్మిన్ చూసుకుంటాడు. మీకు ఏ సర్వర్ వాడుతున్నా అంటే, ఏ ఎడిషన్ వాడుతున్నా అంటే అన్లిమిటెడ్. ప్రొడక్షన్లో కూడా లైవ్ సర్వర్లో కూడా ఎట్లా ఉంటుందంటే అన్లిమిటెడ్ ఉంటుంది, సేమ్ యాజ్ దట్. ఓకే, ప్రొడక్షన్కి అన్లిమిటెడ్ అని చెప్పి, మళ్ళీ క్యూఏకి అన్లిమిటెడ్ అని చెప్పి, లేకపోతే ఇంకోటి చెప్పి డవ్ ఇట్లా చెప్పి కన్ఫ్యూజ్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే అన్లిమిటెడ్ వాడుతున్నాను చెప్పండి. వాళ్ళు వచ్చాను చూస్తారు దగ్గరికి, చూడగా కాన్ఫిడెంట్ చెప్పేయటమే. బట్ ఇవి ఈ షీట్ తర్వాత పంపిస్తాను మీకు. సో ఆ టెర్మినాలజీస్ మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్ గైస్. ఏమి టెర్మినాలజీ చెప్పాం? డేటాబేస్ టెర్మినాలజీ ఏమున్నాయి? ఆబ్జెక్ట్, రికార్డ్స్, ఫీల్డ్స్, ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఏమున్నాయి? స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. స్టాండర్డ్ మీన్స్
By default, Salesforce By has default, given. it will become. Custom means which we are creating. We can edit. Okay, we can edit. Can we delete the standard things? No, no, no. There is no option to delete. No రావట్లేదా గుర్తులేదా మరి చెప్తున్నారు కదా. ఓకే దెన్ సిమిలర్లీ సో ఆబ్జెక్ట్ లోపల ఏముంటాయి Rows and columns ఉంటాయి. Fields ఉంటాయి. రోజ్ నేమ్ అంటున్నాం ఇక్కడ Records ఉంటాయి. No. నో నో రోజ్ నేమ్ అంటున్నాం Rows ని records అంటాం సార్. Records and Fields అంటాం. ఫీల్డ్స్ ని fields. Columns అంటాం. కాలమ్స్ ని ఫీల్డ్స్ అంటాం Fields అంటాం. రైట్ ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు డేటాబేస్ ఆబ్జెక్ట్ టేబుల్ సార్. ఆబ్జెక్ట్ టేబుల్, రికార్డ్స్, రోస్, కాలమ్స్, ఫీల్డ్స్. అది కన్ఫ్యూజ్ రైట్ ఒక 5 minutes చేస్తా సో రైట్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్ అన్న ఆబ్జెక్ట్ అన్న ఒకటే సేల్స్ ఫోర్స్లోకి వచ్చేసరికి మనం ఏమంటున్నాం దాన్ని ఆబ్జెక్ట్ అంటున్నాం అదే నార్మల్గా అయితే సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టేబుల్ టు స్టోర్ డేటా To store data. సో హౌ we are storing means in a form of columns Columns. ఓకే ఆ కాలమ్స్ ని సేల్స్ ఫోర్స్లో ఏమంటున్నాం ఫీల్డ్స్ Fields. సో టేబుల్ క్రియేట్ చేసావు దాంట్లో కాలమ్స్ క్రియేట్ చేసావు దాన్ని మనం డేటా సేవ్ చేసుకోవచ్చు రైట్ సో ఆ సేవ్ చేసుకున్న డేటాని మామూలుగా సేల్స్ ఫోర్స్ అయితేనేమో రికార్డ్స్ అంటాం మామూలుగా అయితేనేమో Rows. అండర్స్టాండ్ సో ఇక్కడికి వచ్చేసరికి కొన్ని స్టాండర్డ్ ఉన్నాయి కొన్ని కస్టమ్ ఉన్నాయి ఎక్సెప్ట్ డేటా కస్టమ్ స్టాండర్డ్ ఉంటుందా డేటాలో స్టాండర్డ్ డేటా ఉంటుందా ఎందుకు ఉండదు No, sir. మనమే కదా సార్ enter చేసేది. ఏం మారుతుంటది సార్ యాజ్ ఎ యూజర్ మనమే కదా ఏం ఇన్పుట్ ఇచ్చాను నేను అడిగిన క్వశ్చన్ ఏంది డిడ్ అండర్స్టాండ్ మై క్వశ్చన్ డేటా ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉన్నాయి కస్టమ్ ఆబ్జెక్ట్ ఉన్నాయి ఫీల్డ్స్లో కూడా స్టాండర్డ్ ఫీల్డ్స్ కస్టమ్ ఫీల్డ్స్ ఉన్నాయి దెన్ నెక్స్ట్ ఏముంటుంది డేటానేగా డేటాలో కూడా స్టాండర్డ్ డేటా కస్టమ్ డేటా ఉంటుందా అని అడిగాను ఉండదా ఎస్ ఆర్ నో సాఫ్ట్వేర్ అంటే ఇది ఫస్ట్ ఎందుకు ఆ సాఫ్ట్వేర్ ఎందుకు వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏం సర్వీస్ Applications. అంటే యూపీఐ బేస్డ్ పేమెంట్స్ కోసం వర్క్ చేస్తారు ఆ. అదొక ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్. ఫోన్ పేలో నువ్వేం చేస్తున్నావు నీకు ఎక్కడ తెలిసిద్ది ఎవరో డబ్బులు సెండ్ ఎక్కడ తెలిసిద్ది డేటా ఉంటుందిగా ఆ డేటా ఎక్కడ పోయి సేవ్ అవుతుంది ఎవరికైనా ట్రాన్స్ చేస్తే బ్యాక్ ఎండ్ ఏముంటుంది Servers. సర్వర్స్ ఉంటాయి అదంతా పోయి డేటాబేస్లో టేబుల్ రూపంలో కూర్చుంటుంది సేవ్ అయిపోద్ది నీకు కావాల్సి వచ్చినప్పుడు డేటా ఎక్కడి కాదు ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటే అదే కదా ఫ్రంట్ అప్లి అదే రైట్ సో డేటా నీకు ఫోన్పేలో ఎవరు ఇస్తారు డేటా నీకు కస్టమర్ ఇస్తారా ఆ ఫోన్పేలో ఎవరి డేటా ఉంటుంది వాడుతున్నారు వాళ్ళ డేటా ఉంటుందా లేదా పక్కన డేటా ఉంటుందా మరి ఆ డేటా స్టాండర్డ్ డేటా కస్టమర్ డేటానా స్టాండర్డ్ డేటా అంటే ఏంది కామన్గా అందరికి ఉంటే స్టాండర్డ్ అంట
కష్టం అంటే నీకు డేటా నీకు సాఫ్ట్వేర్ ఎందుకు నీకు నచ్చిన డేటా తీసుకొని దాంట్లో వేసుకొని వాడుకోవడానికి కదా మొన్న చెప్పాది రైట్. డేటా ఇప్పుడు కూడా స్టాండర్డ్ సేల్స్ ఫోర్స్ నువ్వు ఫోన్ కొంటావు, దాంట్లో కాంటాక్ట్ నెంబర్స్ నువ్వు సేవ్ చేసుకుంటావా లేకపోతే కంపెనీ వాడు ఇస్తాడా? కష్టం కాదు మేము సేవ్ But చేసుకుంటాం. రైట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సేల్స్ ఫోర్స్ సర్వర్ సాఫ్ట్వేర్ ఇస్తాడు, డేటా నీ డేటా దాంట్లో వేసుకొని నీకు అనలైజ్ చేసుకొని వాడుకుంటావు అంతే కదా. ఆ డేటా అనేది సేల్స్ ఫోర్స్ ఒకటి ఇస్తే స్టాండర్డ్ అయింది. ఏదైనా అదే కదా, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే సేల్స్ ఫోర్స్ ఇస్తాను కదా స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అన్నాం, ఫీల్డ్స్ కూడా సేల్స్ ఫోర్స్ కొన్ని ఇస్తాను కదా వాళ్ళు స్టాండర్డ్ అన్నాం. డేటా ఒకసారి వాడు ఎందుకు ఇస్తాడు, వాడు ఇస్తే మనకి ఇబ్బంది ఉంది. మాతో డేటా ఆ సాఫ్ట్వేర్ ఎందుకు వాడు డేటా ఇచ్చాము. ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ కావాలి, ఎందుకు ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది అటెండ్ అవ్వట్లేదు, ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు అన్ని నేను సేవ్ చేసుకోనుకుంటా. అయితే ఆర్డర్ చెప్పుకొని చాలా రోజులు పెడుతుందిగా, అందువల్ల సాఫ్ట్వేర్ ఉంటుంది రెడీమేడ్గా, ఆల్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం సెట్ అయిపోద్ది. నా ఇన్స్టిట్యూట్కి ఇస్తారు, పక్కన ఇన్స్టిట్యూట్ కూడా ఇస్తారు, అదే సాఫ్ట్వేర్ ఇద్దరు రెంట్ తీసుకుంటాడు. మరి వాడి డేటా వాడే దాంట్లో సేవ్ చేసుకుంటారా లేకపోతే నా డేటా కూడా వాడు సేవ్ చేసుకుంటారా, లేదా సేల్స్ కంపెనీ ఇస్తుందా? ఎవరి ఇన్స్టిట్యూట్ వాళ్ళ డేటా వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ డేటా దాన్ని సేవ్ చేసుకొని ట్రాక్ చేసుకుంటారు. ఇక్కడ కూడా అంతే కదా. గాట్ ఇట్. ఓకే గైస్, సో ఈ స్టాండర్డ్ ఈ టెర్మినాలజీ మళ్ళీ ఒకసారి సో రియలిస్టిక్గా మనం జరుగుతున్నటువంటి రియల్ వరల్డ్లో చూడండి ఒకసారి, విల్ గెట్ అన్ ఐడియా. ఏదైనా డౌట్ ఉన్నా సరే ప్లీజ్ రీచ్ అవుట్ టు నాగూర్. ఓకే, ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? Clear to all, right? If no questions, we'll wind up for the day. Catch you by tomorrow.